ఆడియోలో మేము డేట్ ఫిక్స్ చేసుకున్నాము 22వ తారీఖున. ఆ డేట్లో మనంతా చీఫ్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ సో ఎన్షూర్ దట్ ఆ స్కూల్లో లోపల పని చేస్తున్న క్లాస్ 4 ఎంప్లాయీస్ కానీ, అక్కడ నీళ్లు తీసుకురావడానికి వస్తున్న వారు, అక్కడ శానిటేషన్స్ వర్కర్స్ ఎవరైనా ఆ లోపల ఉన్నవారు, వారి దగ్గర కూడా ఎవరు కూడా ఎటువంటి మాల్ ప్రాక్టీసెస్ లో ఇన్వాల్వ్ కాకూడదు. ఒకవేళ ఇఫ్ దే ఆర్ ఫౌండ్ టు బి ఇన్వాల్వ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ మాల్ ఎవరైనా ట్రై చేస్తే వారిపైన కూడా కఠిన చర్యలు, క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాము. ఇది కూడా అందరికీ కూడా త్రూ ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పడం జరిగింది. చేసుకోవడము, అదేవిధంగా క్వశ్చన్ పేపర్స్ హ్యాండిల్ చేయడం, దానికి మీకు డీటెయిల్ గా SOP చెప్పి ఉంటారు. సో అందరికి కూడా ఇప్పుడు ఆల్రెడీ రేపటి నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతుంది. సో అదేవిధంగా లాస్ట్ సండే కూడా ఆల్ ద చీఫ్ సూపరింటెండెంట్స్ అండ్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్తో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ సంబంధించి మీటింగ్ పెట్టడం జరిగింది. సో ఇన్స్ట్రక్షన్స్ అయితే మోరల్లెస్ సేమ్. ఈ అందరికీ కూడా డిఓ గారు డీటెయిల్గా చెప్పి ఉంటారు. అంటే వాట్ ఆర్ ద డోన్స్ అండ్ డోన్స్ రిలేటెడ్ మీకు అందరికీ కూడా చెప్పి ఉంటారు. అండ్ ద కాస్ట్ ఆఫ్ రెప్యుటేషన్స్ అందరికీ కూడా మరొకసారి చెప్తున్నాను. అంటే మీరు మొదటిగా చూసుకోవాల్సినది అపార్ట్ ఫ్రమ్ యువర్ ఎగ్జామ్ షెడ్యూల్, టైమింగ్స్, బేసిక్ ఇది మనకు స్టేట్ లో కూడా లాస్ట్ వీక్ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ గారు, అదేవిధంగా డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇద్దరు కూడా వీసీ పెట్టి అందరు కలెక్టర్స్ కూడా ఈసారి ఎగ్జామినేషన్స్ అన్ని డిస్ట్రిక్ట్స్ లో కూడా అంటే పీస్ఫుల్ గా, స్మూత్ గా కండక్ట్ చేయాలి. సో ఒక లెథార్జిక్ యాటిట్యూడ్ వస్తుంది, క్యాజువల్ యాటిట్యూడ్. ఎగ్జామ్స్ కదా, స్టాండర్డ్ ఎగ్జామ్స్ మేము ఎవ్రీ ఇయర్ అయితే మనం కండక్ట్ చేస్తున్నాము, ఈసారి ఈ ఇయర్ ఏంటి కొత్తది అనే ఒక క్యాజువల్ యాటిట్యూడ్ రావచ్చు. బట్ దయచేసి ప్లీజ్ డోంట్ బి ఇన్ దట్ మోడ్. బికాస్ ఎగ్జామినేషన్ చూస్తే ఇట్స్ లైక్ కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇస్ లైక్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్. సో ఎవ్రీ ఎలక్షన్స్ కూడా ఒక న్యూ ఎక్స్పీరియన్స్, కొత్తగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అలాగే ఎవ్రీ ఇయర్ కూడా సేమ్ ఎగ్జామ్ అయినప్పటికీ ఎవ్రీ ఇయర్ కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మనకు కొత్త ఛాలెంజెస్ వస్తాయి. అనుకోకుండా ఏదైనా ఇష్యూస్ జరగడానికి వీలు ఉంటుంది. అవి అన్ని కూడా ఎటువంటి అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. దానికి కీలకమైన పాత్ర వహిస్తున్న వారు ఎవరంటే మీరు, చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్. మీరు మీకు ఇచ్చిన ఏవైతే ఈ రోజు ఇన్స్ట్రక్షన్స్ మీకు రిటర్న్ కూడా ఇస్తున్నారు, దాంట్లో ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ ని కూడా మీరు డిట్టోగా ఫాలో చేస్తే మనకు ఎగ్జామినేషన్ స్మూత్ గా జరిగిపోతాయి, ఎటువంటి ఇష్యూస్ లేకుండా. లేదు కొద్దిగా మీరు రిలాక్స్ అవుతే మనకు ఇష్యూస్ వస్తాయి. సో అందరూ తెలుసుకోండి, మన జిల్లాలో, ప్రకాశం జిల్లాలో ఇప్పుడు 183 సెంటర్స్ ఉన్నాయి. సో ప్రతి సెంటర్స్ లో కూడా ఈ ఎన్షూర్ దట్ ఆల్ ద బేసిక్ ఫెసిలిటీస్, అక్కడికి స్టూడెంట్స్ ఎగ్జామినేషన్స్ వస్తున్న వారు ఇక్కడ ఈ స్కూల్లో వాటర్ ఫెసిలిటీ సరిగా లేదు, వాష్రూమ్ సరిగా లేదని ఎవరు చెప్పకూడదు. ఫస్ట్ థింగ్ ఇది అన్ని ఇట్ మే సౌండ్ అంటే రిపీటెడ్ గా చెప్తున్న ఇన్స్ట్రక్షన్స్, దీంట్లో ఏంటి కొత్తగా ఉంది అని మీరు అనుకోవచ్చు. బట్ basics are basics. You have to ensure that your basic facilities are there in your center. First thing. రెండోది మీకు చెప్పిన సెల్ ఫోన్, నో ఫోన్ జోన్. సో అక్కడ అపార్ట్ ఫ్రమ్ ఎవరి దగ్గర కూడా అక్కడ లోపలికి వస్తున్న వారు ఎవరి దగ్గర కూడా సెల్ ఫోన్ ఉండకూడదు. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అక్కడ ఏదైతే ఫ్రిస్కింగ్ పెట్టి ఉన్నామో యూ ఎన్షూర్ దట్ ఫ్రిస్కింగ్ హ్యాపెన్స్ ప్రాపర్లీ. ఏదో ఒక నేమ్ సేక్ జరగకుండా ప్రాపర్ గా జరిగేటట్లు చూసుకోవాల్సిన బాధ్యత మీది. ఆ సెంటర్ సంబంధించి ఏం జరిగినా ఇట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సిఎస్ అండ్ ద డిపార్ట్మెంటల్ ఆఫీసర్. సో అది మీరే ఎన్షూర్. క్యాండిడేట్స్ 100 ఉన్నారు మేడం. టోటల్ నెంబర్ ఆఫ్ సెంటర్స్ 183 మేడం. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ 17 నుంచి 31st వరకు మేడం. అలాగే ఫస్ట్ కూడా ఒక ఎగ్జామ్ ఉంది మేడం. ఎగ్జామినేషన్ టైమింగ్స్ 9:30 to 12:45 మేడం. అలాగే గవర్నమెంట్ సెంటర్స్ మనం 6 ఐడెంటిఫై చేశాం మేడం. అలాగే రూట్స్ మేడం, టోటల్ నెంబర్ ఆఫ్
క్యాండిడేట్స్ ఎంట్రీకి సంబంధించి 4175 మేడం. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ సెంటర్స్ ఫర్ ఏపీ వర్సెస్ ఎస్ఎస్సి సంబంధించి 23 మేడం. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ సెంటర్స్ ఫర్ ఏపీ వర్సెస్ సెంటర్కి 21 మేడం. వీటికి సంబంధించి ఇంటర్కి సంబంధించి టైమింగ్స్ 9 to 12 మేడం. అలాగే ఎస్ఎస్సికి సంబంధించి 9:30 to 12:45 మేడం. వీటికి సంబంధించి ఫ్లైయింగ్ స్పాట్స్ ఫైల్ అరేంజ్ చేసి